కాలేజీ పేరిట భారీ వసూళ్లకు పాల్పడ్డాడు. అది సాధ్యం కాదని తెలిసి డ్రామాకు తెరలేపాడు. కాలేజీ బిల్డింగ్ 54 ఎకరాల స్థలం కోసమే లీజు ఒప్పందం పేరుతో స్కెచ్ వేశాడు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉండడంతో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. నిజామాబాద్ జిల్లా డీచ్పల్లి జాతీయ రహదారి 44 పక్కనే సిఎంసి మెడికల్ కాలేజ్ ఉంది. అది కొన్నేళ్ల క్రితం మూతపడింది. అయితే కాలేజీని పునఃప్రారంభిస్తామని నమ్మబలికి కోట్లకు కుచ్చుటోపి పెట్టాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి. ఆ ఘరానా మోసగాడి నిర్వాకం వెలుగులోకి రావడంతో విషయం బయటపడకుండా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్లాన్ ప్రకారమే నగరానికి చెందిన డాక్టర్లతో పెట్టుబడులు పెట్టించినట్లు టాక్ నడుస్తుంది. అందులో భాగంగానే నగరానికి చెందిన వైద్యుడికి శటగోపం పెట్టాడు. ఆయనతో పాటు మరికొంతమంది డాక్టర్లను ఊబిలోకి దించి దర్జాగా పెట్టుబడులతో పాటు పెద్ద మొత్తంలో మరికొంత దండుకున్నాడు. అయితే దీని వెనుక సదరు వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అవతారం ఎత్తడంతో వైద్యులు ఆయన మాటలకు బుట్టలో పడిపోయారు. భవనం 54 ఎకరాలు మాత్రమే లీజు. ఎప్పుడో మూతపడ్డ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అనుమతులు కూడా రద్దయ్యాయి. ఇక పునఃప్రారంభం చేసే అవకాశమే లేదు. అయితే తమిళనాడుకు చెందిన ఓ మైనారిటీ సంస్థలోని కీలక వ్యక్తి ద్వారా రంగప్రవేశం చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరుతో మోసానికి తెరలేపాడు. ఆయన ద్వారా నిజామాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభించాలని ప్లాన్ చేశారు. దీనికోసం ఒక చారిటీ సంస్థ ద్వారా సదరు నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ ఒప్పందం కూడా చేసుకున్నారు. పాత కాలేజీ భవనం 54 ఎకరాల స్థలం కలిపి ఏడాదికి 1,20,00,000కు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్డ్గా ఏడాది డబ్బులు కూడా చెల్లించాడు. ఒప్పందం ప్రకారం భవనం మరమ్మతులు చేసి ఇచ్చింది సంస్థ. అయితే ఎప్పుడో కాలేజీ అనుమతులు రద్దు కావడంతో ఆ విషయంలో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఒప్పందంలో పేర్కొన్నట్లు తెలిసింది. పాత ప్రైవేట్ మెడికల్ కాలేజీ భవనం స్థలం లీజు పూర్తయ్యాయి. ప్రాసెస్ పూర్తి కాగానే కరీంనగర్ కు చెందిన ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమానితో పాటు నగరానికి చెందిన వైద్యుడిని డైరెక్టర్లుగా పెట్టుకోవడానికి అంగీకారం కుదిరింది. కరీంనగర్ కాలేజీకి మంచి పేరుంది. దీనిని కూడా ఆసరాగా చేసుకుని నిజామాబాద్ కు చెందిన వైద్యుడికి డైరెక్ట్ గా గాలం వేసి పెట్టుబడులు పెట్టించుకున్నాడు. ఈ ముగ్గురు కీలకంగా ఉండడంతో పెట్టుబడులకు మిగతా వైద్యులు కూడా ముందుకొచ్చారు. సిఎంసీలో పనిచేస్తున్నాం. మేము గరీబులము, మాకు చిన్న జీతం కాబట్టి 750 జీతం అని చెప్పిండు. ఆయన పని చేసినాము. గడ్లి ఎక్కించారు, పాములు ఉండే అన్ని కోసుకపోయినాయి, అన్నీ అయినాయి. మాకు జీతం ఇస్తా అని చెప్పిండు. కొందరికి ఇచ్చిండు, కొందరికి ఇవ్వలేదు. 3 నెలల నుంచి ఇస్తలేడు. కొందరికి ఇచ్చేసిండు, వెళ్ళిపోయిండు. మేము మొన్న వచ్చిండు, సార్ వచ్చిండు కాబట్టి ఏమనలేము. కాకపోతే సారే బెదిరించుకున్నారు, వాళ్ళు లొల్లు పెట్టుకున్నారు. అంతే. మేము దయచేసి మంచి సప్లై ఒప్పుకున్నాము కాబట్టి దయచేసి మా జీతాలు మాకు ఇస్తే మేము ఏమన్నా పని చేసుకుంటాం సార్. అదే మైనారిటీ సంస్థల్లో కీలక స్థాయిలో ఉన్న వ్యక్తి వెనుక నుండి అన్ని చూసుకుంటానని ఇచ్చిన హామీ మేరకు పనులు మొదలుపెట్టారు. మెడికల్ కాలేజీ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. భవనం సిద్ధం చేయడంతో పాటు త్వరలోని అనుమతులు వస్తాయని నమ్మకం కుదిరేలా నటించాడు. భారత వైద్య మండలి కనీసం పరిశీలనకు కూడా రాలేదు. సదరు నకిలీ ఐఏఎస్ కు ఇక మెడికల్ కాలేజీ అనుమతి రాదని తేలిపోయింది. దీంతో సదరు తమిళనాడు వాసి డ్రామా మొదలుపెట్టాడు. తననే మోసం చేశాడని నిజామాబాద్ వైద్యునిపై కేసు పెట్టాడు. అంతకుముందు తనను మోసం చేశాడని నిజామాబాద్ నగర వైద్యుడు స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. విచారణ కూడా చేపట్టారు. ఇక తాను తీసుకున్న పెట్టుబడుల డబ్బులు పక్కన పెడితే నెల స్టాఫ్ కు వేతనాలు చెల్లించే పరిస్థితి కనిపించలేదు. పెట్టా బేడా సర్దుకొని పలాయనం చిత్తగించినట్లు చర్చ జరుగుతుంది. సిఎంసి హాస్పిటల్లో మేము 3 నెలల నుంచి మేము వర్క్ చేస్తున్నాము హౌస్ కీపింగ్ గా. మాకు 3 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వడం లేదు. చైర్మన్ సార్ వచ్చిండు, వెళ్ళిపోయిండు, ఇస్తామని వెళ్ళిపోయిండు. మాకు అసలే జీతాలు లేవు. మేము ఎలా బతకాలి? మేము అంతా క్లీన్ చేసినాక మమ్మల్ని తీసేస్తామని అంటున్నారు. మేము ఎలా బతకాలి? మేము ఈ దాని మీదనే ఆధారపడి మా పిల్లలను అక్కడ ఇడిసబెట్టేసి వచ్చి ఇక్కడ బతుకుతున్నాము. మేము ఇలా ఇవ్వకపోతే మేము వర్క్ ఎలా చేస్తాము? ఇస్తా అని మోసం చేసి అందరినీ పోలీస్ స్టేషన్లో పెడతాను అంటున్నారు. మాకు న్యాయం చేయాలి, మాకు జీతాలు కావాలి.
మెడికల్ కళాశాల వ్యవహారంలో ఇరువురు ఫిర్యాదులు చేసుకున్నారు. సదరు తమిళనాడు వాసి అడ్రస్ లేదు, చాలా రోజులుగా కనిపించకుండా పోయాడు. అయితే పోలీసులు మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు. తమిళనాడు వాసి డబ్బులు దండుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. ప్లాన్ ప్రకారమే ఉడాయించిన తమిళనాడు వాసి వెనుక నిజామాబాద్ నగరానికి చెందిన ఇంటెలిజెన్స్ పోలీస్ ఒకరు కథ నడిపిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఆయన ద్వారానే స్థానిక రిటైర్డ్ పోలీస్ అధికారిని తమిళనాడు వాసికి పరిచయం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అతని ద్వారానే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.